హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం గురించి నానా రచ్చ జరుగుతుంది గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. అసలు ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది అనే విషయాన్ని ఎవరు చెప్పలేరు. ఎవరు ఎవరికి ఉన్నటువంటి అనుమానాలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉన్నటువంటి నమ్మకాలు వాళ్ళకున్నాయి. అయితే అంబేద్కర్ స్టాచ్యూని విజయవాడలోనే ఎందుకు నిర్మించారంటే, దానికి కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు అనే ఒక స్లోగనే అంబేద్కర్ స్టాచ్యూ విజయవాడలో అంత పెద్దది నిర్మించడానికి కారణం అంటూ కూటమి ప్రభుత్వం సంబంధించిన వారు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయితే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం తెలంగాణలో ఉంది. అది కూడా ప్రైమ్ లొకేషన్‌లో ఉంది తెలంగాణలో. ట్యాంక్ బండ్ దగ్గరలో. అలాగే హైదరాబాద్‌లో విజయవాడ సెంటర్‌లో ఉంది. ఓకే. ఇప్పుడు విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం గురించే ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడంట అంబేద్కర్ విగ్రహాన్ని నిర్వహించే స్తోమత లేకుండా పోయిందంట ఏపీ గవర్నమెంట్‌కి. రీజన్ ఏంటంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చెప్తున్నారంట. అయ్యో బాబోయ్! మేము అంబేద్కర్ విగ్రహాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము. నెలకి మాకు దగ్గర దగ్గర 21,00,000 రూపాయలు ఖర్చొస్తుంది. ఇలాగే అయితే మేము దివాలా తీసేస్తాం. కాబట్టి ఈ విగ్రహాన్ని తీసేయాలన్నట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడే ఒక రోజు రాత్రికి రాత్రి అక్కడున్న నేమ్స్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పగలగొట్టి, విరగ్గొట్టి తీసేయడం జరిగింది. ఏంటి డే టైమ్ కాదు, దొంగల్లా వచ్చి. అప్పుడు అందరూ ఊరుకున్నారు. ఎవరో చేశారో తెలీదన్నట్టుగా. కానీ ఇప్పుడు ఏకంగా అంబేద్కర్ స్టాచ్యూనే ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా హిందుస్థాన్ టైమ్స్‌లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అతను చెప్పే విషయం ఎలా ఉందంటే హిందుస్థాన్ టైమ్స్ అతను, కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు అన్న దానికి ఇంకో కొత్త నిర్వచనం చెప్తూ, కమ్మవారిని ఇన్సల్ట్ చేయడం కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో దట్టు అంత పెద్ద విగ్రహాన్ని నిర్మించారని, దానికి 250 కోట్లు నిర్మాణ వ్యయంగా ఆలోచించి నిర్మించిన దానికి ఇప్పుడు 450 కోట్ల వరకు అయిందని, ఇంకా ఆ విగ్రహం పూర్తిగా కంప్లీట్ కాలేదని, సో ఇప్పటి నుంచే మేము ఈ విగ్రహాన్ని మేము భరించలేమంటూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చెప్తున్నాడు. అయితే ఓవరాల్‌గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషనే ఆ విగ్రహాన్ని నిర్వహించాలా? దానికి సంబంధించిన ఖర్చు మొత్తం విజయవాడ మున్సిపల్ కార్పొరేషనే తీయాలంటే అంత అవసరం లేదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఒక రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్య దైవంగా పూజించేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అది. సో ఆ విగ్రహాన్ని తరలించే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కమిషనర్‌కి కాలేదనుకోండి, అది స్టేట్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తది. స్టేట్ గవర్నమెంట్ హ్యాండిల్ చేయడం రాలేదనుకోండి, ఎస్సీ కార్పొరేషన్ అనేది హ్యాండిల్ చేస్తది అంటున్నారు. ఎస్సీ కార్పొరేషన్ కూడా హ్యాండిల్ చేయలేదనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తది. అంతేగాని ఒక రాజ్యాంగ నిర్మాణకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం మాత్రం చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తూ ఉన్నారు. అయితే ఈ విగ్రహాన్ని నిర్వహించడానికి 21,00,000 ఖర్చవుతుందని పదే పదే చెప్తున్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కి ఒక నా విజ్ఞప్తి. మీరు నిర్వహించలేకపోతే దాన్ని స్టేట్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి హ్యాండ్ ఓవర్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఆ విగ్రహాన్ని అన్ని విధాలుగా నిర్వహిస్తారు. బడుగు బలహీన వర్గాలకే కాదు, చాలా మందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మార్గదర్శి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, చాలా కంట్రీస్‌లో, అమెరికా, రష్యా, వేరే వేరే కంట్రీస్ అన్నిట్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఐడియల్, ఒక మార్గదర్శి. ఒక తక్కువ జాతి వాళ్ళు కానీ, ఒక పీడిత జాతి వాళ్ళు కానీ గర్వంగా ఎదిగి అందరికి ఒక మార్గంగా నిలబడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే కరెక్ట్‌గా జనవరి 21న ఆ విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో దాన్ని పెట్టారు. జనవరి 21న. ఈ జనవరి 2025 కల్లా ఆ విగ్రహాన్ని అక్కడ నామరూపాలు లేకుండా చేద్దామనేసి చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది పీడబ్ల్యూసీ గ్రౌండ్స్‌లో స్వరాజ్ మైదాన్ని వైఎస్ఆర్‌సీపీ ఈ విగ్రహ నిర్మాణానికి వాడుకుంది. అయితే 85 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్, అంటే 85 అడుగులు ఎత్తులో కాంక్రీట్ పోసి దానిపైన 125 ఫీట్ హైట్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని అనేది కడతం జరిగింది. ఓకే. టోటల్‌గా
ఈ విగ్రహం యొక్క హైట్ 210 అడుగులు ఎత్తులో ఉంటుంది. అంటే విజయవాడ ఏ మూల నుంచి చూసినా కూడా ఈ విగ్రహం అనేది కంపల్సరీగా మనం చూడగలిగేంత హైట్‌లో ఆ విగ్రహం ఉందని తెలుస్తూ ఉంది. సో, ఈ విగ్రహాన్ని తరలించడానికి ఇంతగా బాధపడుతున్నటువంటి విజయవాడ మున్సిపాలిటీకి ఆ విగ్రహాన్ని కదిలించే దమ్ముందా? నిజం చెప్పండి. ఆ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా? నాట్ ఓన్లీ మున్సిపాలిటీ, నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, నాట్ ఓన్లీ ఎనీ గవర్నమెంట్ అఫీషియల్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నుంచి తీసేయగలిగే దమ్ముంటే చెప్పండి. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఒకసారి టచ్ చేసిన తర్వాత దాన్ని గనక ఏ విధంగాన డిస్మాండిల్ చేసినా, ఏ విధంగా ప్రాబ్లమ్ క్రియేట్ చేసినా కూడా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో మనుగడలో ఉండదనేది మాత్రం వాస్తవం. ఇది అక్షర సత్యం. ఎందుకంటే దళితులు, నిమ్న వర్గాలు ఎవరైతే అంబేద్కర్‌ని దేవుడిగా ఆరాధించి, పూజించి వాళ్ళ మార్గదర్శకుడుగా భావిస్తారో వాళ్ళు కంపల్సరీగా ఊరకైతే ఉండరు. వాళ్ళు చేసే విప్లవం ముందు రాజ్యాలు కూలిపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఒకవేళ ఈ విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తే నిర్మాణం ఏమెంత చెప్తున్నారు? నెలకి 21 లక్షలు అని చెప్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఎటువంటి సంబంధం లేని ముక్కు, మొహం ఎవడో కూడా తెలియని రామోజీరావుకు సంబంధించిన సంతాప వేడుకలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డబ్బులతో ఎందుకు చేసింది? దగ్గర 7 కోట్లు వెచ్చించింది. 7 కోట్లు అంటే మీరు చెప్పినటువంటి విగ్రహాన్ని నిర్వహించడానికి 6 సంవత్సరాల సరిపడా ఫండింగ్‌ని ఒక ముక్కు, మొహం తెలియని అనామకుడు తెలుగుదేశం పార్టీ యొక్క పితామహుడు, తెలుగుదేశానికి ఆరాధ్య దైవమైనటువంటి రామోజీరావు గారి కోసం వినియోగించింది. ఆ హక్కు స్టేట్ గవర్నమెంట్‌కి ఎవడిచ్చాడు? రామోజీ అనే వ్యక్తి మాకెవడో తెలియదు ఆంధ్రప్రదేశ్‌కి. అటువంటి వ్యక్తికి ఇక్కడ నివాళులర్పిస్తూ 7 కోట్లతో ఫంక్షన్ చేశారు. ఎవరిని అడిగి చేశారు? ఎవరి డబ్బుతో చేశారో అది ఎలా నిర్వహించగలిగారు? స్టేట్ గవర్నమెంట్‌కి నా స్ట్రెయిట్ క్వెషన్. నెంబర్ 2 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని ఒక స్లోగన్ చేసి దాన్ని సిన్సియర్‌గా అప్లై చేసిన కారణంగా ఆ షిప్ అలా కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌లో ఉండటం వల్ల 6-7 కోట్లు కట్టారనేసి మనకి మెమో వచ్చిందని తెలుస్తుంది. ఓకే. డిమోరైజేషన్ చార్జెస్ 6-7 కోట్లు అని చెప్పారు. ఆ డబ్బులు ఎవరి సొమ్ము కడుతూ ఉన్నారు? ఎవడబ్బ సొమ్ము అది? ఎక్కడి నుంచి కడుతూ ఉన్నారు? ఒకవేళ మీకు బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని గనక మీరు నిర్వహించలేని పక్షంలో, దాన్ని కంప్లీట్‌లీ చేయలేని పక్షంలో మీరు హ్యాండ్స్ అప్ చేసేసి దాన్ని ఎవరికన్నా ఇస్తానని చెప్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడతామని చెప్తున్నారు. కానీ మీరు కోట్ల రూపాయలు విజయవాడ వచ్చినప్పుడు, అక్కడ వచ్చినప్పుడు హోటల్స్ మీరు ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ నాయకులంతా హోటల్స్‌లోనే ఉండి దానికి బిల్స్ పెడుతూ ఉన్నారు. ఏదైనా మీటింగ్ కావాలంటే ఒక 5 స్టార్ హోటల్‌లో పెట్టేసి ఫుడ్ కుమ్మి పడనోకి ₹1,50,00,000 బిల్లులు చేసేసి కలెక్టర్ మీటింగ్‌లో అదేగా జరిగింది. 2 రోజులు 1,50,00,000 బిల్ చేసేసి ఎవడమ్మ ముగ్గురు సొమ్మని తింటున్నారు అని అందరూ అడుగుతూ ఉన్నారు. ఆ 1,50,00,000 పెడితే ఈ స్టాచ్యూని ఎన్ని నెలలు భరించొచ్చు? 1 సంవత్సరం భరించొచ్చు. ఇటువంటిది మీరు అనవసరం వాటికి ఖర్చు పెట్టి ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ పైన పడుతూ ఉన్నారంటే చాలా సిగ్గుసేటు. ఒకవేళ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైడ్ అని ఫీల్ అవుతూ ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయలేడు ఆ విగ్రహం సంబంధించి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన వంతుగా దాన్ని అక్కడ నిర్మించాడు. వన్స్ అక్కడ నిర్మించేసిన తర్వాత దాన్ని టచ్ చేసే ప్రయత్నం ఎవరు చేయకుండా ఉంటేనే చాలా వరకు మంచిది. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ కట్ చేశాను. ఎవరైతే పొలిటీషియన్ విజయవాడలో అక్కడిక్కడ కాన్ఫరెన్స్‌లకి వేరే హోటల్స్ వాడుకుంటున్నారో ఆ హోటల్స్‌లో వాడుకోవటం మానేయండి. ఎందుకంటే ఆ ఖర్చులు మేము భరించలేము. మీరు కూడా వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ కింద చాలా ఫ్రీ స్పేస్ ఉంది. దాని కింద కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి అనువుగా పిల్లర్స్ తోటి బేస్ గట్టిగా వేశారు. సో, మీరంతా వాటిని మీకు కావాల్సిన హాల్స్‌గా, కాన్ఫరెన్స్ హాల్స్‌గా, దానికి సంబంధించిన టూరిజం స్పాట్‌లుగా అన్నిటిగా డెవలప్ చేయండి ఫస్ట్. దాని ద్వారా వచ్చే డబ్బులతో దాన్ని నిర్వహించండి. లేదు చేతికి పెడతానంటే పెట్టుకోండి. అంతే తప్పించి అంబేద్కర్ స్టాచ్యూని టచ్ చేయొద్దు అని మాత్రం క్లియర్‌గా చెప్పడం జరిగింది. గతంలో దీనికి ఏమేం చేశారు? అంబేద్కర్ స్మారక చిహ్నం ముందు భాగంలో 6 జలవనరులు ఏర్పాటు చేశారు. సెంటర్ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్, పీఠం భవనం, పచ్చదనం కోసం 3 వైపులా ఫెరీ వాటర్ బాడీస్‌తో అద్భుతంగా దీనికి ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉంది. మీరు క్లియర్‌గా చూసినట్లయితే
అంబేద్కర్ స్టాచ్యూ కింద చాలా చాలా షాపింగ్ చేసుకోవడానికి అనువుగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఒక టూరిస్ట్ స్పాట్ లాగా. దాన్ని ఫస్ట్ డెవలప్ చేయండి. దాని మీద వచ్చే డబ్బులతో మెయింటైన్ చేయండి. అంతేగాని ఏ దమ్ము ధైర్యం పెట్టి కూడా ఆ స్టాచ్యూని టచ్ చేయొద్దని చాలా మంది దళితులు ఈ విషయం తెలిసిన వారు ఖండిస్తూ ఉన్నారు. ఒకవేళ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నుంచి టచ్ చేసి తరలించి వేరే దగ్గర పెడతాననేసి ఆలోచన కనుక ఉండి ఉంటే మీ రాజకీయ భవిష్యత్తును మీరు వదిలేసుకోండి. లైఫ్‌లో మీరు మళ్ళీ పాలిటిక్స్‌లో రాలేరు. ఇది వాస్తవాన్ని నేను కూడా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.